మాట్లాడు రామప్ప. చిన్నప్పరెడ్డి, రామప్పరెడ్డి అన్నదమ్ములు. వ్యవసాయదారులు. వాళ్ళకు చాలా కాలం బాగానే గడిచిపోయింది. అయితే ఒక ఏడు పంటలు పోయినాయి. ఫలితంగా దేశంలో గొప్ప కాటకం పట్టి ప్రజలు కటకట్లాడిపోసాగారు. పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కులేకపోయిందంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట చెప్పేదేమిటి? చివరికి వాళ్ళు అటుకు గింజలు తిని కాలక్షేపం చేయవలసిన స్థితికి వచ్చారు. ఇలా ఉండగా ఒక రోజున మూసాబు పట్టింది. వాళ్ళు అటుకులు తెచ్చుకొని ఆరగిస్తున్న సమయాన ఎదుట ఇంటి అరుగు మీద ఒక రామచిలుక కనిపించింది. అది వానకు తడిసి చలితో వణికిపోతున్నది. ఎక్కడకు ఎగిరిపోయే స్థితిలో లేదు. చిన్నవాడైన రామప్ప గమనించాడు. జాలిపడ్డాడు. అన్న అనుజ్ఞ తీసుకొని ఆ చిలుకను చేత పట్టుకొచ్చాడు. ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరమంతా వెచ్చ చేశాడు. దానికి చలిబాధ కాస్త తగ్గటం చూచి తన వంతు అటుకు గింజల్లో కొన్ని చిలుక ముందర చల్లాడు. రామప్ప చేసిన సేవ వల్ల రామచిలుకకు చలి తగ్గిపోవటమే కాదు, ఆకలి కూడా తీరి ఒంట్లో జవసత్వాలు చేరుకున్నాయి. అంటే ఓపికొచ్చింది. తేరుకొని స్థిమితపడిన తరువాత ఆ రామచిలుక, రామప్ప నీకేం కావాలి రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది. రామప్ప ఆశ్చర్యపోయాడు. ఈ వింత చూచి బయట కూర్చుని చిన్నప్ప లోపలికొచ్చాడు. వెంటనే రామచిలుక, చిన్నప్ప చిన్నప్ప నీకేం కావాలి చిన్నప్ప అని అడిగింది. అందుకు చిన్నప్ప, చిలక చిలక నీదే ఊరు? నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు. బదులుగా రామచిలుక, నేను మా పెద్ద చిలుక గుంపుతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను. వాన చేత రెక్కలు తడిసి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను. నా జతగాళ్ళు ముందు పోతున్నారు. నేను పోయి వారిని వెంబడించాలే. మీకేం కావాలో చెప్పండి అన్నది. అప్పుడు చిన్నప్ప, అయితే చిలుక, మేం బీద స్థితిలో పడిపోయాము. మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు. అందుకు రామచిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ 6 నెలల్లో వస్తాను. అప్పుడు నీకొక వెండాకు తెచ్చి పెడతాను. అది భద్రంగా ఉంచుకుంటివా నీ ఇంట ఎప్పుడు ధనం కలకల్లాడుతుంది అని చెప్పింది. సరే అన్నాడు చిన్నప్ప. తరువాత రామచిలుక, రామప్ప రామప్ప నీకేం కావాలి చెప్పు అని చిన్నవాడిని అడిగింది. అందుకు రామప్ప, చిలక చిలక నాకు ఎల్లప్పుడూ మనసు సుఖంగా ఉండేటట్లు చేయగలవా అని అడిగాడు. అందుకు చిలక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుండి ఒక రంగాకు తెచ్చి ఇస్తాను. దాని పసరు నీ రూమాల మీద చల్లి తలపైన పెట్టుకుంటూ ఉంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనసు హాయిగా ఉంటుంది. నీ ముఖం చిరునవ్వుతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పింది. చిలుక ద్వీపాంతరం వెళ్ళింది. 6 నెలలు గడిచినాయి. మళ్ళీ వచ్చింది రామచిలుక. దాని నోట్లో 2 ఆకులున్నాయి. ఒకటి వెండాకు, రెండవది రంగాకు. చిలుక తెచ్చిన 2 ఆకుల్లో వెండాకు చిన్నప్పకు, రంగాకు రామప్పకు ఇచ్చేసి మరి వెళ్తాను అంది. ఉండుండు రామచిలుక, మా ఇంట భోజనం చేసి మరీ పోదువు గాని అన్నారు అన్నదమ్ములు. అందుకు చిలుక, ఇప్పుడు కాదు, మరొకప్పుడు వస్తాలేండి. మా జట్టు ముందు పోతున్నది, నేను పోవాలే అని తొందరపడింది. అప్పుడు రామప్ప, పోని ఇవైనా తీసుకు తిను అంటూ తన వద్దనున్న అటుక గింజలు కొన్ని చిలుకకిచ్చాడు. రామచిలుక ఎగిరిపోయింది. చిన్నప్పరెడ్డి తన ఆకు పట్టుకు వెళ్ళి ఊళ్ళో కంసాలకు చూపించాడు. అతడు ఆ ఆకు పరీక్ష చేసి, ఇది వెండాకు, నీకెట్లా దొరికింది అని అడిగాడు. ద్వీపాంతరం నుండి చిలక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నప్పరెడ్డి పోసగుచ్చినట్లు చెప్పాడు. ఈ వర్తమానం ఆ నోట పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవిలో పడింది. ఆయన చిన్నప్పను పిలిపించి ఆరా తీశాడు. హనుమంతరెడ్డికి సంగతంతా వెల్లడించాడు చిన్నప్ప. అంతటితో ఊరుకోకుండా, మా తమ్ముడు రామప్ప ఒట్టి మూర్ఖుడు, చిలక కోరుకోమన్నప్పుడు ఉత్త రంగాకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు. గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగాకు చూచాడు. రామప్ప ముఖం మీద చిరునవ్వు కనిపిస్తున్నది. సరేననుకున్నారు నలుగురు. అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరబిల్చి లాలించి, నా ఒక్కగానొక్క కూతుర్నిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయన. నా తరువాత నా ఆస్తినంతా నీవే తీసుకుందువు గాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితూ చెప్పాడు. చిన్నప్పకు చెప్పలేని సంతోషం పట్టుకొచ్చింది. గ్రామాధికారికి అల్లుడైనాడు. తాతల నాటి పూరిళ్ళు తమ్ముడికిచ్చేసి తన మామగారి భవనంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. మామగారు ముసలివాడవుతున్న కొద్దీ పొలాలు చూచుకునే పనంతా చిన్నప్ప పాల్పడింది. అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరినవాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు. ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకలాడసాగింది. ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవం కూడా ఎక్కువైంది.
అక్కడ రామప్ప సంగతి చూద్దాం. పూర్వులు వదిలిన పూరి గుడిసెలోనే వాని ఉనికి. చేతిలో ఎర్రని ఏ గాని అయినా లేకపోయి ఇక వ్యవసాయం చేసేదేమిటి? రోజల్లా కాయ కష్టం చేసి గింజలు సంపాదించుకోవడం, తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకొని కట్టెలు కొట్టి తెచ్చి విక్రమించి జీవనం సాగిస్తూ ఉన్నాడు. అతనికి చింతలేమీ లేవు. సుఖంగా ఉండేవాడు. చిరునవ్వు ఎప్పుడు ముఖం మీద కనిపిస్తూ ఉండేది. అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైనది కాదు. అది మహిమగలది. రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు అందరికీ మనస్సు హాయిగా ఉండేది. అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేవి. ప్రజలు కష్టాలు మర్చేవారు. ఈ రహస్యం కనిపెట్టిన లోకులు రామప్పను తమ ఇళ్లకు తీసుకుపోయి మాట్లాడు రామప్ప అని బతిమలాడి పలుకరించి మేలు పొందుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా పట్టపు రాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున తమ కింద గ్రామాధికారులంతా రావాలని ఉత్తరమైంది. ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా. చిన్నప్పరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు. అతని భార్య 7 వారాల నగలు సింగారించుకున్నది. ఈ విధంగా తయారైన చిన్నప్పరెడ్డి భార్య సవారి బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ బండి ఒక అడవిలో నుంచి వెళ్తున్నది. దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంతో అక్కడికి వెళ్ళి జ్యోతిష్యుల్లాగా నటించాడు. వాడు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులకు చిన్నప్పరెడ్డి ఆశ్చర్యభరితుడయ్యాడు. స్వామి, మీ వద్ద నస్యం ఉంటే వేయించండి అంటూ చేయి చాచాడు వాడు. గొప్ప కొద్ది చిన్నప్పరెడ్డి వెండి కట్లు వేసిన నస్యం డబ్బా తీసి వృద్ధుడి చేతిలో వేశాడు. వృద్ధుడు చిన్నప్పని దీవిస్తూ ఒక చిటికెడు పొడి పీల్చి 2 తుమ్ములు తుమ్మాడు. అప్పుడు వెనక్కు దాగి ఉన్న 4 దొంగలు ముందుకొచ్చారు. చిన్నప్పకు భార్యకు భయం వేసింది. ముసలివాడు ఏమీ తెలియని వాడిలాగా దిక్కులు చూస్తూ ఉన్నాడు. అంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలమంటూ వచ్చి చుట్టేశారు. నగా నట్రా, లొడ్డు లొసుగు అప్పచెప్తారా లేదా అంటూ తలతలా మెరిసే కత్తులు జులిపించారు. చేసేది లేక చిన్నప్ప తమ వద్దనున్నదంతా దొంగల పాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లె చేరుకొని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో దిగాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కరితే కుమార్తె. తగిన అల్లుడు కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు. కాని లాభం లేక అందుచేత రాజు రాణి విచారగ్రస్తులై ఉన్నారు. ఈ సమయంలో ఫలానా రామప్ప ఎవరికైనా విచారం పోగొట్టగలడని రాణిగారితో ఎవరో చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించమని రాజాజ్ఞ అయింది. రాజాజ్ఞ మీరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకొని తలకు రంగాకు రుమాలు చుట్టుకొని సాపటి కర్ర చేతిలో పట్టుకొని రాజమహల్కు చేరుకున్నాడు. చేరుకునేసరికి రాజనగరంలో దర్బారు అతివైభవంగా నడుస్తున్నది. రామప్ప వెళ్లి రాజదర్శనం చేసుకున్నాడు. రామప్ప నవ్వు ముఖం చూడగా రాజుకు సంతోషం పుట్టింది. సరే, రేపు మాట్లాడదాం అన్నాడు రాజు. రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మార్గాయాసం చేత రామప్పకు నిద్ర పట్టేసింది. రాజు కోరిక మీద మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండవలసి వచ్చింది. అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించినట్లు వార్త వచ్చింది. అప్పుడు రాజుగారు, రామప్ప, మా అమ్మాయి పెళ్లి చూచి మరీ వెళ్దూగాని ఉండిపో అన్నారు. సరే అన్నాడు రామప్ప. రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడొకడు, ఈ పాడు రుమాలు కట్టుకుని వెళ్తే అంతఃపురంలో అందరికీ అవమానం కదా అని తలచి రామప్పకు తెలియకుండానే గట్టు మీద ఆ రంగాకు రుమాలు తీసి దాచివేశాడు. స్నానం అయ్యాక రామప్ప, నా రుమాలేది అని వాడిని అడిగాడు. అందుకు నౌకరు, రాజుగారి దయ నీ వైపుంటే ఆ పాడు రుమాలు ఎందుకయ్యా, అది ఏట్లో కొట్టుకుపోయింది. మహారాజు గారిని అడిగి మంచి రుమాలే తెచ్చుకో అన్నాడు. రామప్ప విచారంతో నగరుకు వెళ్ళాడు. ఈ సమయాన నగరులో గందరగోళమైంది. పెళ్లివారు తల్లి వస్తుంటే పెళ్లికొడుక్కి పులి వచ్చి గాయం చేసిందని, పరివారం చెదిరిపోయారని, తన రుమాలు లేకపోవటం వల్ల రాజుకే ముప్పొచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్ళీ ఏటుగట్టుకుపోయి నిస్పృహతో అక్కడే పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న రామప్పకు ముఖం మీద ఒక స్త్రీ నీళ్లు చల్లి ఒక పాత రుమాలతో తుడిచి ఉపచారాలు చేసాగింది. పాతదైతే అయింది, ఈ రుమాలు తలకు చుట్టుకో, వేడి తగ్గుతుంది అన్నదామె. రామప్ప కొంచెం తేరుకోగానే ఆమె తన వదినగారని, ఆమె పక్కన ఉన్నతడు తన అన్న చిన్నప్పరెడ్డి అని గుర్తించాడు. అయితే సిగ్గుచేత చిన్నప్ప తమ్ముణ్ణి పలకరించలేదు. రామప్ప ఆయన కుశల ప్రశ్నలు వేయగా దారిలో దొంగల వల్ల తమకు పట్టిన గతంతా వలపోసుకున్నది. మాటల సందర్భంలో తనకు రేవుగట్టిన ఈ రుమాలు దొరికిన సంగతి కూడా చెప్పింది.
రుమాలు తలకు చుట్టుకోవటంతో రామప్ప ముఖం మళ్ళీ ఇప్పుడు వికసించింది. అది తన రంగాకు రుమాలనేనని రామప్ప తెలుసుకున్నాడు. అతని అన్న వదిన సకలము పోగొట్టుకున్నారు. ఆకలి దప్పులతో కన్నులు మూతపడుతున్నవి. అప్పుడు వాళ్ళిద్దరికీ రామప్ప మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. వారికి తినటానికి ఏదైనా తీసుకువద్దామని నగరం కేసి బయలుదేరాడు. అంతలో ఒక చారుడు పరిగెత్తుకొచ్చి, బాబు, రాజువారు రమ్మంటున్నారు తమరిని అంటూ వేగిరి పెట్టారు. తీరా రామప్ప అక్కడికి వెళ్ళేసరికి పులికరిచింది పెళ్లికొడుకుని కాదని ఒక సేవకుడినని తెలిసింది. అంతా సవ్యంగానే ఉంది. పెళ్లివారి పల్లకి వస్తున్నట్లు కబురు తెలిసింది. అందరూ సంతోషించారు. రామప్పను చూడగానే రాజుగారు, ఇంతసేపు ఎక్కడున్నావు రామప్ప అన్నారు. ఏటికి స్నానానికి వెళ్ళాను ప్రభు అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ. అక్కడ నా అన్న వదిన చిక్కుల్లో ఉన్నారు అని కూడా చెప్పాడు. వెంటనే రాజుగారు పల్లకి పంపించి చిన్నప్పను భార్యను రప్పించారు. రాజుగారు కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. రామప్పకు చిన్నప్పకు ప్రభువారు విలువైన బహుమతులు ఇచ్చారు. తరువాత అన్నదమ్ములు ఇద్దరూ వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. రామప్ప తనవంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి, అన్నయ్య, నాకు పెళ్ళామా పిల్లలా ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికే ఇచ్చివేశాడు. మళ్ళీ రామప్ప తన తాతల నాటి పూరు గుడిసి చేరుకొని సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా మరికొద్ది రోజుల కల్లా ఆనాటి రామచిలుక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. రామప్ప, రామప్ప, మాట్లాడు రామప్ప, రంగాకు మంచిదా వెండాకు మంచిదా అని అడిగింది. అందుకు రామప్ప, తోటకు రంగాకే మంచి, ఇంటికి పిల్లలు పాపలు మంచి, చింతలేని ఇల్లు అన్నిటికీ మంచి అని బదులు చెప్పాడు. చిలుక సంతోషంతో అతన్ని దీవించి తన దారిన అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిన్నప్పకు జ్ఞానం వచ్చింది. తన అత్యాశ తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు. తమ్ముణ్ణి తిన్నగా చూడక నీరసించినందుకు ఎంతో నొచ్చుకున్నాడు. చిలక చెప్పిన మాటల్లో అంతర్ధానం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకొని ఆదరించాడు. అంతటి నుండి అన్నదమ్ములు ఇద్దరిలో భేదభావాలు, ఎక్కువ తక్కువలు కనిపించనే లేదు లోకానికి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.